రెడీ రెడీ 1 2 3 డాడీ ఓడిపోయారు డాడీ ఏంటలా చూస్తున్నావు? ఏంటది? అది నీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందో నేను వింటాను. ప్లీజ్ డాడీ ఎత్తుకో డాడీ. ప్లీజ్ డాడీ నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ, అమ్మ నన్ను బాగా చదువుకోమని, అల్లరి చెయ్యొద్దని, నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మా అమ్మతో తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు? డాడీ, అమ్మ ఎక్కడుంది డాడీ? ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద. మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. ఏమండి తాతగారు, ఏంటిది? కారు కాస్త చూసి నడపాలండి. నా డ్రెస్ అంతా ఎలా పాడైందో చూడండి. ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు,
దెబ్బలు ఎవరైనా తగిలాయా? చూచు ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళాయా, నేను కాసేపు తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు, రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. ఓ అలాగే, బాయ్. నా బాబు, నువ్వే నా బాబువి. నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. నాకు అమ్మ లేదు, నీకు బాబు లేడు కనుక